మీద అందరూ పుడతారు గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. తర్వాత ఆయన ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్భంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి మరి ప్రతి తెలుగువాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగువాడిని అని చెప్పే సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు, ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. సార్, ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఉత్సవాలు ఇప్పటికే పూర్తయ్యాయి. భారతరత్న డిమాండ్ అనేది అది ఇంకా అలాగే ఉంది. ఏ విధంగా ముందుకెళ్ళున్నారు సార్? ఆ డిమాండ్ ఉంది. మా జాతీయ అధ్యక్షులు గారు చంద్రబాబు నాయుడు గారు దానిపైన స్పష్టంగా ఈరోజు కూడా మాట్లాడతారు. ఆ డిమాండ్ ఉంది. మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం.